విశ్వాస వీరుల జాబితాలో ఫస్ట్ ఎవరంటే హేబేలు. హేబేలు దగ్గర మొదలుకొని హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యోసేపు, ఇంకా ఉన్నటువంటి గొప్ప గొప్ప వీరులందరి గురించి మాట్లాడుకుంటూ వస్తా ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో గ్రంథకర్త ఏమంటాడంటే, ఇకను ఏమి చెప్పుదును అంటే ఇంకా ఎంతమంది గురించి చెప్పను. ఇక్కడ విశ్వాస వీరుల గురించి ఎంతోమంది గురించి రాసుకొచ్చాను, ఇంకా ఏం చెప్పను. ఇంకా చెప్పాలంటే ఇంకెవరున్నారంట. గిద్యోను గురించి మాట్లాడవచ్చు, బారాహు గురించి మాట్లాడవచ్చు, సంసోను గురించి మాట్లాడవచ్చు, యొప్తా గురించి మాట్లాడవచ్చు, దావీదు గురించి మాట్లాడవచ్చు, సమూయేలు గురించి మాట్లాడవచ్చు, కానీ ప్రవక్తల గురించి కూడా మాట్లాడవచ్చు. కానీ ఏం చాలదంట, సమయము చాలదు అని గ్రంథకర్త ఆప్ చేశాడు. అంటే మీరు విశ్వాసములో వీరులు అవ్వటానికి ఇక్కడ నేను చెప్పిన విశ్వాస వీరులు చాలు. ఇంకా చాలామంది విశ్వాస వీరులు ఉన్నారు, కానీ వాళ్ళను కూడా చెప్పడానికి అంత టైం చాలదు. ఈ విశ్వాస వీరుల జాబితా మీకు చాలని గ్రంథకర్త ఆప్ చేశాడు. కానీ హెబ్రీ గ్రంథకర్త రాసినప్పుడు అయితే వాళ్ళ చాలేమో. నేటి దినాల్లో మనకైతే ఎంత వాక్యం విన్నా ఇంకా చాలే, నేను పూర్తిగా మారిపోతా, ఇంకా చాలే పూర్తిగా దేవునికి లోబడతా అనే పరిస్థితి రావట్లా. కనుక హెబ్రీ గ్రంథములో ఇంకా వాళ్ళ గురించి చెప్పవసరం వద్దులే, టైం లేదని ఆయన అన్నాడు. కానీ వాళ్ళ గురించి కూడా చెప్పుకోవటం మనకు అవసరమై ఉందనే విషయాన్ని గ్రహించి ఆయన చెప్పని వాళ్ళ గురించి ఈరోజు మీతో జ్ఞాపకం చేయటంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ వాక్య భాగంలో ఉన్న మొదటి వ్యక్తి ఎవరు? ఇంకా ఏమి చెప్పదును, గిద్యోను అనే పదం ఉంది. ఏముంది? గిద్యోను అనే పదం. గిద్యోను ఎవరో తెలుసా? ఇక్కడ గిద్యోను ఎవరు ఎంతమంది తెలుసు? గిద్యోను ఎవరు? ఇప్పుడు వినలేదు ఆయన గురించి. గిద్యోనును గురించి న్యాయాధిపతుల గ్రంథంలో 3 అధ్యాయాల్లో ఉంటుంది. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథాలు ఉన్నాయి కదా, 3 అధ్యాయాల్లో ఉంటుంది. 6 అధ్యాయములోను, 7 అధ్యాయములోను, 8 అధ్యాయములలోను 3 అధ్యాయాలలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గిద్యోను గురించి ఉంటుంది. దేవుడు రాయించినటువంటి ఆ గిద్యోను ద్వారా లేక గిద్యోనుతో మనకి కొంత విజ్ఞానం కూడా కలుగుతుంది. ఎవరి వల్ల? గిద్యోనుతో మనకి విజ్ఞానం కలుగుతుంది. అందుకే మన గ్రూపులో ఈరోజు చెప్పే అంశం గురించి పెట్టినప్పుడు ఏ పేరు పెట్టానంటే గిద్యోనుతో విజ్ఞానం. గిద్యోనులో విజ్ఞానం కాదు, గిద్యోను జ్ఞానం కాదు ఇప్పుడు చెప్పేది. గిద్యోనుతో దేవుడు మనకు నేర్పించే విజ్ఞానాన్ని మనం నేర్చుకుంటాం. ఈ విజ్ఞానము నేర్చుకోవాలి అంటే ఫస్ట్ గిద్యోను అనేటువంటి హెబ్రీ పేరుకు అర్థం ఏంటంటే పడద్రోయువాడు అని అర్థం. గిద్యోను అనే మాటకు అర్థం ఏంటి? పడద్రోయువాడు అని అర్థం. ఈ గిద్యోను గారి తండ్రి పేరు యోవాషు. ఎందుకంటే ఒక విశ్వాస వీరుణ్ణి ఆయనకు అన్నాడు అంటే అది ఒక గొప్ప ధన్యతే కనుక తండ్రి పేరు కూడా రాయబడింది బైబిల్లో. గిద్యోను తండ్రి పేరేంటి? యోవాషు. ఈయన గోత్రం మనష్షే గోత్రానికి చెందినవాడు. మీకు ఎవరికని తెలుసా మనష్షే ఎవరు కొడుకు? బైబిల్లో ఈ గుర్తుండవు కానీ సీరియల్లో గుర్తుంటాయి మనకి. ఎవరు కోళ్ళు ఎవరు, ఎవరు కొడుకు ఎవరు, ఎవరి పిల్లలు ఎవరని. ఈ మనష్షే యోసేపు యొక్క కుమారుడు. యోసేపుకి 2 కుమారులు. వాళ్ళలో ఎఫ్రాయిం పెద్ద కొడుకు, మనష్షే చిన్న కొడుకు. కనుక ఈ గిద్యోను ఆ మనష్షే గోత్రానికి చెందినవాడు. ఈయన కాలం న్యాయాధిపతుల కాలం. న్యాయాధిపతులు పరిపాలించిన కాలంలో ఈయన జీవించాడు. ఈయన కూడా దేవుడు ఇశ్రాయేలుకు ఏర్పాటు చేసిన న్యాయాధిపతులు 15 మంది. ఆ 15 మందిలో 5వ న్యాయాధిపతిగా ఎంచుకున్నటువంటి వాడే గిద్యోను. గిద్యోను ఎన్నో న్యాయాధిపతి? 5వ న్యాయాధిపతిగా మనం చూస్తాము. ఇప్పుడు ఈ గిద్యోను పాఠము ద్వారా మనకు ఇవ్వబడుతున్న సందేశం ఏంటంటే
గిద్యోను ద్వారా ఇశ్రాయేలీయులు అన్యులైన మిద్యానీయుల మీద విజయం సాధించారు. గిద్యోను సందేశము ద్వారా మన శత్రువుల మీద, మన శ్రమల మీద మన విజయాన్ని ఎలా సాధించగలమో నేర్చుకుంటాం. ఇది మనకున్నటువంటి పాఠం. ఈ గిద్యోను గురించి మనం నేర్చుకోవాలంటే దీని యందు ప్రధానంగా 6 విషయాలు ఉంటాయి. ఈ 6 యందు మనకు గొప్ప విజ్ఞానాన్ని దేవుడు నేర్పించాడు. ఈ 6 విషయాలు ఏంటంటే, మొట్టమొదట పాపము అనే దాన్ని మనం చూస్తాం. మొదటిది ఏంటి? పాపం. ఒక పాపము అనేది ఒక కుటుంబంలో ప్రవేశిస్తే, ఒక మనిషిలో ప్రవేశిస్తే, ఒక జనాంగంలో ప్రవేశిస్తే, ఆ పాపం వల్ల ఆ కుటుంబం కానీ, ఆ మనిషి కానీ, ఆ జనాంగం కానీ ఏమవుతారు? ఖచ్చితంగా శోధింపబడతారు, శ్రమలు పాలవుతారు. ఇంక చెప్పాలంటే అలాగే ఉండిపోతే చచ్చిపోతారు కూడా. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. అలాగే గిద్యోను గారు కాలంలో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం యొక్క భాగాన్ని చూడండి. ఇశ్రాయేలీలు, చూడండి ఇక్కడ ఇశ్రాయేలీలు అంటే వారు దేవుని జనాంగం. వీరు ఎవరి దృష్టికి దోషులయ్యారు? యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు అంటే వీళ్ళు దేవుని జనాంగం కాదండి, మంచి స్వభావం కలిగిన వాళ్ళు కాదు. కానీ అన్యులైనటువంటి, మూర్ఖులైనటువంటి, శ్రమలు పెట్టేటువంటి మిద్యానీయులకు దేవుడే తీసుకెళ్ళి ఏం చేశాడు? అప్పగించేశాడు. తన పిల్లల్ని తీసుకెళ్ళి శ్రమ పెట్టేవారికి దేవుడు ఎప్పుడు అప్పగిస్తాడు? ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది పిల్లల్ని, లేక భార్యని, లేక భర్తని తీసుకెళ్ళి 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు జైల్లో పడేయటానికి అప్పగిస్తాడు. ఎప్పుడైనా ఎవరినైనా జైల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేక 14 సంవత్సరాలు ఖైదీగా ఎప్పుడు పెడతారు? ఎవరినైనా జైల్లో ఎప్పుడు వేస్తారండి? చిన్నానుగుల్లో ఖాళీ లేదు కాబట్టి 1 సంవత్సరం జైల్లో ఉండమని పంపరండి. జైల్లో వేసారంటే దాని అర్థం తల్లిదండ్రులకు నచ్చలేదని కాదు, వాడు ఏదో తప్పు చేశాడు. పాపం చేస్తేనే జైలు. అక్కడ ఒకవేళ అన్యాయం ఇష్టం కూడా జైలు పడవచ్చు. కానీ ఇక్కడ ఈ వాక్యభాగం ముందు ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులుగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని విషయంలో వాళ్ళు పాపం చేశారో, చేసిన పాపాన్ని బట్టి దేవుడు తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్పాడు? మిద్యానీయుల చేతికి అప్పగించాడు అనేటువంటి వచనాన్ని అక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అంటే శ్రమపరచబడటానికి, శోధింపబడటానికి శత్రువులకు దేవుడు వారిని అప్పగించాడు. నేటి దినాల్లో కూడా మనలో ఎవరైనా శోధనలు ఎదుర్కొంటున్నామంటే, శ్రమలు ఎదుర్కొంటున్నామంటే, శోధనలు శ్రమలు రావటానికి గల కారణాలలో మొదట మనం దేన్ని పరీక్షించుకోవాలి? ఎక్కడ పరీక్షించాలండి? ఎక్కడ మొదట మనం చూసుకోవాలి? ఎక్కడ చూసుకుంటే దానివల్ల ప్రయోజనం మనకు ఉంటుంది? ఇప్పుడు శ్రమలు శోధనలు రాగానే ఎక్కడ టెస్ట్ చేసుకోవాలో అక్కడ చాలామంది పరీక్షించుకోవట్లా. శ్రమలు రాగానే సాతాను నన్ను బాగా శోధించేస్తున్నాడు అంటారు. ఇది సాతానుడి వల్లే నీకు శ్రమలు వస్తున్నాయా? మరికొంతమంది భక్తి గలవారయ్యుండి కూడా అజ్ఞానంగా మాట్లాడతారు. దేవుడు కూడా నా మీద ప్రేమ లేదు, దేవుడు కూడా ఎందుకు మరి ఎలా తడుచుకుంటున్నాడు, దేవుడు కూడా ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నాడు, దేవుడు కూడా ఎందుకు ఎలా అన్యాయం చేస్తున్నాడు అని దేవుని మీద వేస్తారు. నీకు ఒక శ్రమ అయినా శోధన అయినా నీ మీదకు వచ్చి పడిందంటే దానికి మొదటి కారణం సాతానుడు కాదు, దానికి అసలు కారణం దేవుడైతే ఎప్పుడూ కాదు. ఇక్కడ ఇశ్రాయేలీలు శ్రమల పాలవటానికి, చెర పాలవటానికి వాళ్ళు ఏం చేశారు?
దోషులయ్యారు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళకి శ్రమలు, చెర, శోధనలు వచ్చినాయి తప్ప కావాలని దేవుడు వాళ్ళ మీదకి శ్రమలు పట్టలేదు. సాతానుడు వీళ్ళు ఏం తప్పు చేయకుండా వాళ్ళ మీదకి పట్టుకొచ్చి దాన్ని పడేయలేదు. ఇక్కడ వీళ్ళ విషయంలో జరిగింది నేటి దినాల్లో మనందరి విషయంలో కూడా జరుగుతుంది. ఏది మనకు జరగట్లేదన్న కారణం దేవుడు కాదు, దేవుడు చేయట్లేదు కాదు. పోనీ ఏదైనా మనకు అనుకోని సంఘటన శ్రమ ఎదురైందంటే కారణం సాతానుడు కాదు. ఎవరై ఉంటారు? మనమే ఎక్కడో దేవుని విషయంలో తప్పు చేసాం. అది ఫస్ట్ మనం చూసుకోవాల్సింది. నేను ఇంకా దేవుల్లో ఎక్కడైనా తప్పు చేస్తున్నానా, పాపం చేస్తున్నానా, ఇంకా నాలో ఏదైనా లోపం ఉందని చూసుకోవాలి. కానీ ఈ వాక్య భాగంలో వాళ్ళు పాపం చేశారు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేస్తారో యేసుక్రీస్తు అంటారు చూడండి. యోహాను సువార్త మనం చదువుకున్నట్లయితే 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు దేనికి దాసుడంట? ఇక అందులో సమస్య ఏమీ లేదండి. దాసుడు అంటే దానికి నువ్వు బానిసగా బ్రతుకుతావు. పాపం చేసేవాడు పాపానికి దాసుడు, ప్రార్థన చేసేవాడు దేవునికి దాసుడు. నువ్వేం చేస్తావో అదే నిన్నేం చేస్తుంది? ఏలుతుంది. దాని క్రిందే నువ్వు బ్రతుకుతావు. కనుక నువ్వు దాసుడుగా శ్రమలు పొందుతున్నావు, దాసుడుగా శోధనలు ఎదుర్కొంటున్నావు అంటే దానికి కారణం నిన్ను పాపమే వెళ్తుంది. పాపం వెళ్తుందంటే ఎప్పుడు వెళ్తుంది? నువ్వు దాన్ని చేసినప్పుడు అది నిన్ను ఏలుతుంది. పాపము చేయు ప్రతి వాడును కూడా దానికి ఏమవుతాడు? దాసుడు అవుతాడని వాక్య భాగంలో చెప్పబడింది. ఇలా వాళ్ళు పాపం చేశారు. చేసిన ఒక్క పాపాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు దాని ఫలితాన్ని అనుభవించారో తెలిసి వాళ్ళు న్యాయపతుల గ్రంథంలో చదువుకున్నాము కదా. 6వ అధ్యాయం 1వ వచనం ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు వాళ్ళు దాని ఫలితం అనుభవిస్తూనే ఉన్నారు. ఏంటి? ఒకసారి పాపం చేస్తే ఖచ్చితంగా 7 సంవత్సరాలు ఆ శోధనలోనే, ఆ శ్రమలోనే అలా కుంగిపోతూ ఉండాలా? సంవత్సరాల తరబడి దేవుడు తిరిగి వాళ్ళని కనికరింపడా అని అంటే వీళ్ళు పాపం చేశారు. కానీ పాపం చేసిన తర్వాత దాని నుంచి విడుదల పొందటానికి, చేయవలసిన దాన్ని చేయటానికి వీళ్ళకి 7 సంవత్సరాలు పట్టింది. దేవుడు విడిపించడానికి టైం పట్ల, దేవుడు విడిపించే విధంగా వీళ్ళ మారటానికి పట్టిన టైం అండి అది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు పాపం చేశారు మొదటిది. ఇప్పుడు దాంట్లో అలాగూ 7 సంవత్సరాల తర్వాత 6వ అధ్యాయం 6వ వచనంలో ఏం చేశారు వాళ్ళు? ఈ న్యాయాధిపతులు 6వ అధ్యాయం 6వ వచనంలో దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలో మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఎప్పుడు మొర్రపెట్టారట అంటే పాపం చేశారు, దానివల్ల శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, బానిసలుగా బ్రతుకుతున్నారు. ఏ విద్యానీయులకైతే దేవుడు అప్పగించాడో వారు వీళ్ళని ఎలా హింస పెడుతున్నారంటే వాళ్ళ పరిస్థితులు పూర్తిగా హీన దశకు వచ్చేసినాయి. అంటే ఇంకా పూర్తిగా దరిద్రంలోకి వచ్చేసారు వాళ్ళు. కానీ అంత దరిద్రంలోకి వచ్చేసినా సరే తెలియట్లేదు వాళ్ళకి. వాళ్ళ పరిస్థితి ఏమైందంటే మిద్యానీయులు అనేటువంటి వాళ్ళు గొప్ప రాజ్యం వాళ్ళది. వాళ్ళ సైన్యం గురించి మాట్లాడుతూ వాళ్ళ సైన్యం అంట మిడతల దండి ఎలా ఉంటుందంట చూస్తే. మిడతల దండి ఎలా ఉంటుంది? అలా ఉంటుందంట చూస్తే. అంత విస్తారమైనటువంటి కొన్ని లక్షల సైనికులు వాళ్ళు. అంత గొప్ప సైన్యం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళ కష్టపడి వ్యవసాయం చేసి పంట పండిస్తే పండిన తర్వాత అలకోసుకెళ్ళిపోయేవాళ్ళు. ఎంతో చక్కగా వాళ్ళు పశువులను, గొర్రెలను, మేకలను మేపితే వచ్చి కావలసిన వాటిని తీసుకుని మిగతా వాటిని చంపేసేవాళ్ళు. ఇంటి కొరకు మంచి గృహాలు కట్టుకుంటే వాళ్ళు వచ్చి అవన్నీ పడగొట్టి వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాగా పండిన పంట తీసేసుకుంటా, పశువులను చంపేస్తా, ఇల్లు పడగొట్టేస్తా ఉంటే ఎన్ని సంవత్సరాలు బాగుపడతారు వాళ్ళు? ఇలా వాళ్ళు ఈ మిద్యానీయుల వలన మిక్కిలి దీనదశకు వచ్చేసాక
అప్పటికి 7 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆలోచించారంట, అసలు మనకి ఈ శోధన ఎందుకు వచ్చింది. ఆ దరిద్రంలోకి వెళ్ళిపోయేదాకా వాళ్ళకి తెలియలా ఎందుకు వస్తుందో. అక్కడ గెలిపోయాక అప్పుడు ఇశ్రాయేలు అందరూ ఆలోచించారు, మనకు అసలు ఈ శోధన ఎందుకు వచ్చిందంటావు, ఏం చేసాం మనం, ఏం చేస్తే ఈ శోధన వచ్చింది అని ఆలోచిస్తే అప్పుడు వాళ్ళకి కనిపించింది ఏంటో తెలుసా, మనం దేవుని విషయంలో పాపం చేసాం. దేవుని విషయంలో మనం చేసిన పాపాన్ని బట్టే పాపానికి దాసులుగా, విద్యలకు దాసులుగా మనం ఉండిపోయాం. మన పాపాన్ని మనం గుర్తించట్లేదు, దాని విషయమే చేయవలసిందని ఆలోచించాలంటే ఇప్పుడు 7 సంవత్సరాల వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే, దేవుడే ఎందుకో పెట్టాడు ఈ శ్రమ, సాతాను శోధిస్తున్నాడు, ఎవరి వాళ్ళలో జరిగింది ఎవరో చేశారని కూడా తప్ప నాలోనే పాపం ఉంది అనుకోవట్లేదు వాళ్ళు. 7 సంవత్సరాలు గుర్తొచ్చిందండి వాళ్ళకి. ఈ రోజుల్లో చాలా కుటుంబాలలో ప్రార్థనకి వెళ్తున్నా ఇప్పటికీ జ్ఞాపకం రావట్లేదు చాలామందికి. ఎందుకు నీలో దేవుడు పరిపూర్ణమైన కార్యం చేయట్లేదు, ఎందుకు ఇంకా దేవుని యందు నువ్వు అన్ని విషయాలు ఎదగలేకపోతున్నావు, ఎందుకు కుటుంబంలో సంతోషాన్ని పొందలేకపోతున్నావు అనే దాని దగ్గర ఇంకా నీలో ఒక లోపం ఉందనేది నీకు తెలియట్లే. ఎంతసేపు ఒకటి ప్రకృతి మీద, లేదా ప్రభుత్వం మీద, లేదా కుటుంబ సభ్యుల మీద మాట్లాడుకుంటున్నాము తప్ప నాలో ఇంకేమన్నా ఉందా. అదే దేవుని దగ్గర నన్ను దూరం చేస్తుంది. నేను ఇక్కడ దేవుడు కూడా వాళ్ళు చేసినటువంటి పాపాన్ని బట్టి ఏం కోరుకుంటాడో తెలుసా, దేవుడు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి శిక్ష అనుభవిస్తుంటే వాళ్ళు శిక్షింపబడాలని దేవుడు ఇప్పుడు కోరుకోలే. ఇక్కడ దేవుడు వాళ్ళ విషయమై ఏది ఎదురు చూశాడో తెలుసా, 7 సంవత్సరాల తర్వాత ఏం చేశారు వాళ్ళు, ఏం చేశారు, యెహోవాకు ప్రార్థన చేశారు. అంటే 7 సంవత్సరాలుగా దేవుడు వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నాడు, ప్రార్థన చేస్తారేమో, తప్పు చేశాం, పాపం చేశాం, దేవా నన్ను క్షమించని వాళ్ళు ప్రార్థన చేస్తారేమో అని చూస్తున్నాడండి. వాళ్ళకు వచ్చిన ఆ శోధన, వాళ్ళకు వచ్చిన సమస్య తీసివేయటానికి ఆయనకి 7 నిమిషాలు కూడా పట్టదు. మరి 7 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే ఏదో ఏం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదండి. అన్నీ బాగానే ఉన్నా కానీ ప్రార్థన చేసి దేవుని అడగట్లా, పాపం చేసామని ఒప్పుకోవట్లా, పాపం విషయంలో పశ్చాత్తాపం కలగట్లా, అసలు దేవునికి ప్రార్థన చేయట్లేదండి. ప్రార్థన చేయనప్పుడు దేవుడు మాత్రం ఏం చేస్తాడు, ప్రార్థన చేసి నీ తప్పును ఒప్పుకోకుండా దాన్ని మార్చుకున్నప్పుడు దేవుడు మాత్రం సహాయం ఎలా చేస్తాడు. విజ్ఞానుల ద్వారా మనకు దేవుడు నేర్పించి పాఠం అదే. 7 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేశారండి వాళ్ళు. ఇది రెండవది. 7 సంవత్సరాల తర్వాత అప్పుడు వాళ్ళు మోకరించి నిజమే నాలో ఈ తప్పు ఉంది, నేను ఈ పాపం చేశాను అని చెప్పి దాని విషయమే క్షమాపణ చెప్పుకొని మారు మనసు పొందేటువంటి పని వాళ్ళు చేశారు. ప్రార్థన చేయకుండా దేవుడు వాళ్ళ విషయంలో సహాయం చేయడా అంటే అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడూ కూడా నీలో పాపం ఉండగా దేవుడు ఎలాంటి సహాయం చెయ్యడు కూడా. అందరికీ బాగా తెలిసిన వాక్యం 59వ యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటి, రక్షింపనేరపినట్లు నివాసం కుర్చ కాలేదు, విననేరపినట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ మీ దోషములో మీకును ఆయన మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములో ఆయన ముఖమును. అంటే ఇక్కడ ఏమన్నాడు ఆయన, సేమ్ ఆనాడు ఇశ్రాయేలు కూడా వాళ్ళ పంట ఎత్తుకుపోతుంటే ఏం చేయలేకపోతున్నాడు, వాళ్ళ పశువులు చంపేస్తుంటే చూస్తున్నాడు, వాళ్ళు అత్యంత దీనదశకి వెళ్ళిపోతున్న అలా మౌనంగానే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా, మీకు మిద్యానీయులు గొప్ప సైన్యమేమో కానీ నా ముందు వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. కానీ వారి విషయమే దేవుడు ఏం చూస్తున్నాడు అంటే తాము పాపము చేశామని గ్రహించి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తారేమని చూశాడు. ఎందుకంటే నీకు దేవునికి మధ్య పాపం అనేది అడ్డముగా ఉంటే దేవుడు ఏ సహాయాన్ని మనకు అందించాడు. అది తప్ప ఆయనకి మనకు వేరే అడ్డమేమీ లేదు కదా. ఇక్కడ వాళ్ళు ఆ అడ్డం తీసుకెళ్ళడానికి 7 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేశారు. అప్పుడు వాళ్ళ పాప పరిహారానికి వాళ్ళు చేయవలసింది ఏంటి, దేవునికి ప్రార్థన చేయాలి. మరి ఇప్పుడు మనకున్న శోధన నుంచి, శ్రమల నుంచి, పాపము నుంచి విడుదల పొందాలంటే ఇప్పుడు ప్రార్థనతో పాటుగా మనం చేయవలసింది ఏంటి, అపోస్తలుల కార్యం 2:38 ప్రకారంగా పేతురు గారు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి. ఇప్పుడు నీకున్న సమస్యలు, శ్రమలు, పాపం అనేది పోవాలంటే ఏం చేయాలి,
మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందాలి. అంటే దేవుడు నీకున్నటువంటి ఎన్ని శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నా ఎందుకు మౌనంగా ఉంటున్నాడంటే ఆ పాపాన్ని బట్టి. 7 సంవత్సరాలైనా వాళ్ళు ఎలాంటి మార్పు ఎందుకు లేదంటే వాళ్ళు దేవుడు అనుకున్నట్లుగా మారు మనసు పొందలేరు, ప్రార్థన చేయలేరు. మనం బాప్తిసం పొందినంత కాలం కూడా ఇలాగే దేవుడు మన విషయంలో చూస్తూనే ఉంటాడు. కనుక పాప క్షమాపణ కొరకు నువ్వేం చేయాలి? బాప్తిసం పొందాలి. ఒకవేళ బాప్తిసం పొందిన తర్వాత పాపం చేస్తే దాని పరిస్థితి ఏంటి? బాప్తిసం పొందిన తర్వాత పాపం చేస్తే కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది, ప్రతి ఆదివారము రొట్టె దాపం తీసుకున్నప్పుడు ఏం చేయాలి? క్షమాపణ చెప్పుకొని నీవు దాన్ని తీసుకోవాలి. అంటే రొట్టె దాపం తీసుకునేటప్పుడు నీ మనస్సాక్షిని అడిగి నీలో ఇంకా ఏదైనా పాపం అంటే ఇక్కడ ఏం చేసుకోవాలి? నువ్వు క్షమాపణ చెప్పుకొని దీంట్లో తీసుకోవాలి. 7 రోజులకల్లా నువ్వు చేసినటువంటి పాపానికి ఏం కలగాలి? అక్కడ క్షమాపణ దొరకాలి. అందుకే ఆయన శరీరం ఆయన రొట్టె తీసుకుంటున్నప్పుడు మనం పరీక్షించుకొని క్షమాపణ చెప్పుకొని రొట్టె ద్రాక్షరసం పాల్గొంటాం. 7 రోజులకి నీకు క్షమాపణ వచ్చే అవకాశం ఉంది. మరి 7 సంవత్సరాలు ఎందుకు లేట్ అయిందంటే అన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. వాక్య ప్రకారంగా పాపం కొరకైనటువంటి క్షమాపణ మార్గాన్ని వెతికేటువంటి వాళ్ళుగా లేరు కనుక దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తానే ఉన్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల తర్వాత అప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారు. పాపం అప్పటికైనా చేశారు. 7 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేశారు. ఎప్పుడైతే 7 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారో, ప్రార్థన చేశాక వారిని ఆ శ్రమ నుంచి ఆ చెర నుంచి విడిపించడానికి దేవుడు తన క్రియలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు క్రియలు జరిగిన తర్వాత ప్రార్థన చేశారా? ప్రార్థన చేసే క్రియలు జరుగుతాయా? ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తన క్రియలు జరిగించడం స్టార్ట్ చేశాడు. ఆయన తన క్రియలు జరిగించడంలో ప్రారంభించినది ఏంటంటే ఇశ్రాయేలు అనేటువంటి వారిని రక్షించడం కొరకు ఈ మనష్షే గోత్రంలో పుట్టినటువంటి గిద్యోనుని వాళ్ళ మీద ఏం చేశాడు? న్యాయాధిపతిగా ఏర్పాటు చేశాడు. కానీ ఈ గిద్యోను అతని కుటుంబం ఎలాంటిదంటే న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం చూడండి. గిద్యోనుతో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు శ్రమ నుంచి విడిపిస్తాను అంటే గిద్యోను అంటాడు న్యాయాధిపతులు 6:15లో, అతడు చిత్తగించము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే అన్నాడు. ఇక్కడ నా పితరుల కుటుంబంలో నేను కలుషుని అయి ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు ఆయన గిద్యోను గారు, అయ్యా ఇశ్రాయేలును శ్రమలో విడిపించడానికి నన్ను నీవు నియమించాలనుకుంటున్నావు, కానీ నిజంగా చెప్పాలంటే 12 గోత్రాల్లో కాదు, అసలు మా గోత్రములోనే నేను ఎన్నిక లేనివాడిని అంటాడు. ఆయన కాదు, అక్కడ మా కుటుంబం ఏమైందంట? కుటుంబమే ఎన్నిక లేదంట. ఎన్నిక లేదంటే ఈ మనస్సే ఈ గిద్యోను కుటుంబాన్ని అసలు ఆ గోత్రం వాళ్ళే లెక్క చేయరు. అసలు ఎన్నిక లేని వాళ్ళంటే అసలు వాళ్ళు ఉన్నారా లేదనేది వాళ్ళ కుటుంబమే పట్టించుకోదండి. ఎన్నిక లేని వాళ్ళుగా బ్రతుకుతున్నారు. ఈ రోజుల్లో కొంతమంది అలాంటి వారిని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది మనల్ని కూడా అలా చూస్తూ ఉంటారు. ఏదైనా ఒక ఫంక్షన్ వచ్చినా ఏదైనా కార్యక్రమం వచ్చినా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్తారు, కానీ కొంతమందికి అసలు ఏమీ చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చెప్పాల్సినంత స్థితి కూడా వాళ్ళకి లేదు. అసలు వాళ్ళు ఉన్నారా లేరా అనేది ఎవడో పట్టించుకోడండి. ఇలా ఎన్నిక లేనటువంటి కుటుంబాలుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారు కూడా గిద్యోను కుటుంబం ఒక మాదిరి అండి. నిన్ను లోకము ఎన్నిక చేయవలసిన అవసరం నీకు లేదు. ఒక రకంగా చెప్పాలంటే అందరూ నిన్ను ఎన్నిక చేసుకోవటం వల్ల నీకే నష్టం. చెప్పనా? మనకెందుకు నష్టం అంటే అందరూ మనల్ని ఇష్టపడ్డారనుకో, అన్ని ఫంక్షన్లకు వెళ్ళాలి. మనం ఏమవుద్ది? అన్ని ఫంక్షన్లకు వెళ్ళాలి. అన్ని ఫంక్షన్లకు వెళ్ళటాన్ని బట్టి పని దండగా, అన్ని ఫంక్షన్లకు వెళ్ళటాన్ని బట్టి బోలంత ఖర్చు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అది ఈ మధ్య ఫంక్షన్లు ఎక్కువైపోయినాయి బాబు, ఈ ఫంక్షన్ల వల్ల ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయో. అంటే ఈ రోజుల్లో ఎవరైనా మమ్మల్ని ఫంక్షన్కి పిలవలేదు అని బాధపడేవాళ్ళు ఎవరు లేరండి. ఎవరో మనల్ని పిలవకపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఇక్కడ కూడా
ఎవరైనా నిన్ను పట్టించుకోవట్లేదు, నిన్ను పలకరించట్లేదు, నీ బంధువులే నిన్ను వైపు చూడట్లేదు, నీ కుటుంబ సభ్యులు అసలు నిన్ను పలకరించే విధానం లేరంటే నువ్వేం బాధపడద్దండి. నిన్ను ఎన్నిక చేయవలసిన వాళ్ళు మనుషులు కాదు. ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. దేవుడు ఎన్నిక చేసేవాళ్ళు ఎవరో తెలుసా? ఫస్ట్ ఎన్నిక లేని వారినే ఎన్నుకుంటాడు. నిజంగా అందరు నిన్ను తక్కువగా చూస్తున్నారంటే అదే నీకు దేవుని దగ్గర గొప్ప అర్హత. అందరు నేను ఏమీ లేని దాకా చూస్తున్నారంటే అదే దేవుని దగ్గర గొప్ప దీవెనదా. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఒంటరిగా ఉంటున్నాను, ఒంటరి కుటుంబంగా ఉంటున్నానంటే నువ్వేం బాధపడక్కర్లా. అసలు నీ పక్షంగా దేవుడే ఉంటాడు. బైబిల్ ఎప్పుడైనా మీరు పరిశీలించారా? గిద్యోను ఉన్నాడు, అసలు ఆయన కుటుంబం ఒకటి ఉందని ఎవరికీ పట్టించుకోరంట, అసలు ఎన్నిక లేని వాడిని అంటాడు. అలాగే దావీదుని కనీసం ఎవరు ఎన్నిక చేయలేదు, సొంత నాన్నే పిలవలేదు, పిలిచాడా? ఆ దావీదు ఎంతలే, ఆయన పిలవాల్సిన అవసరం ఏంటి అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ దావీదుని రాజుగా చేశాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి అపోస్తులుగా గొప్ప పదవులు ఇచ్చింది ఎవరికండి? ఎంపీసీ చేసిన వాళ్ళకో లేకపోతే బైపీసీ చేసిన వాళ్ళకి ఇవ్వలేదండి. చేపలు పట్టుకునే సామాన్యులకి. ఎందుకో తెలుసా? ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడు. మన కుటుంబాలు కూడా ఇలా ఉండిపోతున్నాం, ఇలాగే ఉండిపోయాం, మేమంటే ఎవరికీ గుర్తింపు లేదు అని మీరు ఎప్పుడు బాధపడకూడదండి. అలా ఉన్న నిన్నే ఎప్పటికైనా దేవుడు ఎన్నుకుంటాడు. ఇక్కడ గిద్యోను కూడా అలాగే అన్నాడు, అయ్యా గిద్యోననే నేనున్నానని, నాకు కుటుంబం ఉందని మా గోత్రం వాళ్ళే గుర్తించను, నేను వెళ్ళి ఏం చేయను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ పక్షంగా నేనున్నానని, ఇశ్రాయేలు పక్షంగా నేను కార్యం జరిగిస్తానని వారు ఎరుగునట్లుగా నేను ఇప్పుడు కార్యం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు ఏం చేశారు? వారు ప్రార్థన చేశారు కనుక నేను వాళ్ళ పట్ల కార్యాలు జరిగించాలన్నాడు. అన్నప్పుడు మూడవదిగా దేవుడు చేసిన క్రియలు అక్కడ 3 ఉంటాయి. గిద్యోను ద్వారా, గిద్యోను విషయంలో దేవుని మీద నమ్మకం వాళ్ళ కలగటానికి 3 క్రియలు చేశాడు అక్కడ. ఆ 3 క్రియల గురించి మాట్లాడాలి అంటే, 1 న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయము 21వ వచనములో ఒక క్రియ. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 21వ వచనములో చూడండి. ఇక్కడ అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును, ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని రాతిలో నుండి వెడలి ఆ మాంసమును, పొంగని భక్ష్యములను కాల్చివేసాను. ఇక్కడ గిద్యోను, నేను నీ పక్షంగా ఉన్నాను, నీకు నమ్మకం కలగాలి కాబట్టి కొన్ని క్రియలు చేస్తానన్నాడు. చేసిన ఒక క్రియ ఏంటంటే, గిద్యోను మాంసాన్ని పట్టుకొచ్చి పెట్టాడు ఒక బండ మీద, పొంగని రొట్టెని పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. పొంగని రొట్టె అంటే దాని అర్థం కాల్చని అక్కడ చెప్పాడు. అంటే ఇంకా రొట్టెను కాల్చలేదు, మాంసాన్ని వండలేదు. దాన్ని పట్టుకొచ్చి ఒక రాయి మీద పెట్టాడు గిద్యోను. అప్పుడు దేవుని దూత చెయ్యి చాపగానే, దాన్ని ముట్టగానే పెట్టినటువంటి ఆ రాయిలో నుంచి అగ్ని వచ్చి ఆ మాంసాన్ని, ఆ రొట్టెను కూడా కాల్చేసింది. ఇది ఎందుకు చేశాడు అంటే, ఎవరైతే తనను పిలుస్తున్నారో, ఎవరైతే ఇశ్రాయేలు రక్షించాలనుకున్నారో ఆ దేవుని మీద గిద్యోనికి, ఇశ్రాయేలుకు నమ్మకం కలగాలని ఒక కార్యం చేశాడు. ఈ కార్యం జరిగిన తర్వాత గిద్యోను అంటాడు, ఒక క్రియ జరిగించారు, నాకు నమ్మకం కొంతవరకు కలిగింది, కానీ ఇంకా నాకు పూర్తిగా నమ్మకం కలగాలంటే ఇంకొక క్రియ చేయమన్నాడు. ఆ ఇంకొక క్రియ ఏంటంటే, ఇప్పుడు గిద్యోను ఎన్నుకున్నాడు. ఆ ఇంకొక క్రియ న్యాయాధిపతుల గ్రంథములో 6వ అధ్యాయము 36, 37 వచనాలు ఈ 2వ క్రియ. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింపను ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమన్న గొర్రె బొచ్చు ఉంచిన తరువాత నేల ఎంత ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడని ఎడలా, మంచు పడిన ఎడ అంటే ఈ వాక్య భాగం అర్థం ఏంటంటే చెప్తున్నాను. ఇప్పుడు రెండవది ఏమన్నాడంటే, గొర్రెలకి బొచ్చు కత్తిరిస్తారు. ఇప్పుడు గొర్రెల మేపులు తెలుస్తుంది, చలికాలం కత్తిరించడం, వేసవకాలం వచ్చినప్పుడు గొర్రెలన్నిటికీ ఏం చేస్తారంటే వాటి వెంట్రుకలు కట్ చేస్తారు. ఒకసారి మన లలితమ్మ గారి
ఊరు వెళ్ళాము. ఏ ఊరది? ఎవరండి? రాయగుంట వెళ్ళాము. సరే, రాయగుంట వెళితే సరే ఈ బరియల కార్యక్రమానికి వెళ్తే ఆ బరియల గ్రౌండ్ మొత్తం కూడా ఈ గొర్రె వచ్చాయి. మరి అక్కడ గొర్రెలు ఎక్కువ ఉంటాయేమో, మొత్తం అంతా బరియల గ్రౌండ్ అంతా అదే. నిలబట్టడానికి లేదు, ఆట మీద నిలబట్టమే. ఇంత ఎత్తున ఇంత మందాన్ని. ఫస్ట్ అర్థం అవ్వాలా ఏంటంటే మొన్నే అటు కట్ చేశారని పట్టుకొచ్చానన్నారు. ఇప్పుడు ఆ గొర్రె బొచ్చు కట్ చేసి ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే, అయ్యా నీవు మా పక్షంగా ఉన్నానని మాకు నమ్మకం కలగటానికి ఇక్కడ ఈ గ్రౌండ్లో గొర్రె బొచ్చు కట్ చేసి ఉంది, నేల మీద పడేసి ఉంది. నేను నమ్మునట్లుగా ఈ గొర్రె బొచ్చు మాత్రమే తడవాలి, దాని కింద నేల మాత్రం తడవకూడదు. ఆ క్రియ చేయమన్నాడు. నిజంగా అక్కడ ఆ వాక్యం చదివితే దేవుడు సెలవిచ్చిన తర్వాత పైన గొర్రె బొచ్చు అంతా కూడా మంచు చేత బాగా తడిసిపోయింది. ఎలా తడిసిపోయిందంటే ఆ గొర్రె బొచ్చు పట్టుకుని పిండితే ఒక పాత్రలోకి నీళ్ళు వచ్చినాయి అంట. ఇప్పుడు పైన ఉన్నటువంటి దాన్ని పిండితే నీళ్ళు వచ్చినట్టు కింద నేల తడుతుందో తడవదా? కానీ ఇంతలా నానిపోయింది గొర్రె బొచ్చు తప్ప నేల మాత్రం తడవలేదు. దేవుడు కార్యం చేశాడు. ఆ తర్వాత గిద్యోను అన్నాడు, అయ్యా నీ కోపం పడకుండా ఉంటే, నువ్వు నన్ను గద్దించకుండా ఉంటే ఇంకొక్కటి అడుగుతానన్నాడు. చూడండి 39వ వచనంలో, అప్పుడు గిద్యోను నీవు కోపము నా మీద నొండనెయ్యకము ఇంకొక మారే అని అన్నాడు. ఎక్కడంటే ఇంకొకసారి అడుగుతానన్నాడు. అక్కడ ఏం అడిగాడంటే, అయ్యా మూడోసారి అడుగుతున్నాను ఏంటంటే, ఇప్పుడు మరలా ఇదే గొర్రెబొచ్చు విషయంలో నేను అడుగుతున్నాను. ఇప్పుడు గొర్రెబొచ్చు అంతా పొడిగా అయిపోవాలి, కింద నేలంతా తడిచిపోయి ఉండాలన్నాడు. కింద నేల తడిగా ఉంటే పైన తడవదా? కానీ అతని మాటను బట్టి మరలా చూస్తే ఇదంతా కూడా పొడిగా అయిపోయింది, నేలంతా తడిచిపోయింది. 3 క్రియలు చేశాడు అక్కడ. దేనికి చేశాడు? గిద్యోనికి నమ్మకం కలగాలి, ఇశ్రాయేలుకు నమ్మకం కలగాలి. ఇప్పుడు గిద్యోను వెళ్ళి ఇశ్రాయేలుతో, దేవుడు మన పక్షంగా మన మొర విన్నాడు, మన శ్రమలు దేవుడు తప్పిస్తాడు, నేను చెప్పినట్లుగా చెయ్యండి అని వినాలంటే మన మొర దేవుడినట్లుగా దానికి సాక్ష్యమైన అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఈ క్రియలు చెప్పాలి. కాబట్టి 3 క్రియలు అడిగాడు. అంటే గిద్యోనికి 3 క్రియలు చాలు ఏం కలగటానికి? దేవుడి మీద నమ్మకము కలగటానికి. ఆ 3 సరిపోతాయి అన్నాడు. ఆ 3 గురించి అడగటానికే చాలా ఇబ్బంది పడ్డాడు. మరి మనం దేవుని నమ్మటానికి ఎన్ని కార్యాలు చాలు? ఎన్ని చేయాలి? దేవుడు ఎన్ని చేస్తున్నాడు? 3 కార్యాలు చేస్తేనే ఇంకా చాలు, ఇంతకంటే ఎక్కువ కార్యాలు అక్కర్లేదు, నేను దేవుడిని నమ్మటానికి నాకు ఈ కార్యాలు చాలు అన్నాడు గిద్యోను. మన జీవిత కాలంలో దేవుడు ఎన్ని కార్యాలు చేసి ఉంటాడు? చేయలేదా? మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే ఎన్ని విషయాలు దేవుడు తప్పించాడు, ఎన్ని విషయాలు దేవుడు హెచ్చించాడు, ఎన్ని విషయాలు దేవుడిని జ్ఞానం ఇచ్చాడు, ఎన్ని విషయాలు దేవుడు నీకు సహాయం చేశాడు, క్రీస్తు ద్వారా గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇలా దేవుడు ఎన్ని చేసి ఉంటాడు? 3 ఎక్కువ అన్నాడు ఆయన. కానీ ఎన్ని జరిగినా మనకు మాత్రం పూర్తిగా అనేది ఏం కలగట్లేదు? నమ్మకం అనేది కలగట్లేదు. అది కలిగించడానికే దేవుడు క్రియలు చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఎన్నో కార్యాలు చేశాడు. చేయలేదా? యేసుక్రీస్తు చేసిన కార్యాలన్నీ ఎందుకో తెలుసా? ఆయన యందు, ఆయన తండ్రిని దేవుని యందు ఏం కలగటానికి? నమ్మకము కలగటానికి యేసుక్రీస్తు వారు ప్రతి సూచక్రియ చేశాడు. ఆయనే స్వయంగా అన్నట్టు. చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చూసినట్లయితే, యోహాను సువార్తలో 20వ అధ్యాయము 30-31 వచనాలు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు. మరియు అనేకమైన సూచక్రియలను తన శిష్యులు ఎదుట చేసాను. అనేకమైన అంటే చాలా కార్యాలు చేశాడు ఆయన. అవన్నీ బైబిల్లో వ్రాయబడలేదండి. అన్ని కార్యాలు చేయటం కాదు, చేస్తున్నాడు కూడా. చేయలేదా? ఇక్కడున్న ఎవరైనా ఇప్పటి వరకు నా జీవితంలో ఏ కార్యము దేవుడి నమ్మకం కలగటాన్ని నాకు చేయలేదని చెప్పగలమా? దేవుడి మీద నాకు నమ్మకం కలగటానికి దేవుడు నాకు ఏం చేయలేదని చెప్పగలమా? పోయిన వారం వరకు కూడా దేవుడు చేశాడు శ్రేయా విషయంలో గొప్ప కార్యాన్ని. గడిచిన దినాల్లో దేవుడు చేశాడు రామ్మోహన్ రావు గారి విషయంలో గొప్ప స్వస్థతని. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా నిజంగా మా భాగ్యలక్ష్మి విషయంలో, వరలక్ష్మి విషయంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. అప్పుడు చూసినప్పుడు అందరూ ఎలా ప్రార్థన చేసేప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంది. ఇలా కొంతమంది కాదండి, మీ మనస్సాక్షి మీరు అడిగితే ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిపించాడో తెలుసా?
ఎన్నెన్ని కార్యాలు దేవుడు అవన్నీ ఎందుకు చేశాడో తెలుసా? తన మీద నీకు నమ్మకం ఉండాలి, తన మీద నమ్మకం కలగాలి, తన మీద నమ్మకం స్థిరంగా ఉండాలని దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఈ దేవుడు చేసే క్రియలన్నీ నీకు దేవుడి మీద నమ్మకం కలగటానికి. క్రియలు చూస్తున్నాము కానీ నమ్మకం మాత్రం కలగట్లేదు, భక్తి మాత్రం కలగట్లేదు. అప్పుడు మనకున్నటువంటి శ్రమలు శోధనలు ఎలా పోతాయి? మొదట పాపం చేశారు, ప్రార్థన చేసేదాకా దేవుడు చూశాడు. ప్రార్థన చేసిన తర్వాత తన క్రియల ద్వారా తన శక్తిని కనపరుచుకుంటూ వచ్చాడు, తన ప్రేమను కనపరుచుకుంటూ వచ్చాడు. ఈ క్రియలను బట్టి వాళ్ళకి నమ్మకం కలిగిన తర్వాత, సరే వాళ్ళు దేవుని నమ్మేసుకున్నారు కాబట్టి నమ్మినటువంటి వాళ్ళందరికీ కూడా దేవుడు వెంటనే వాళ్ళకి ఆ శ్రమలు విడిపించి ఆశీర్వాదాలు ఇచ్చేసాడా అంటే, నమ్మకం కలిగిన తర్వాత నెక్స్ట్ దేవుడు చేసే పని ఏంటో తెలుసా? పరీక్ష అనేది పెడతాడు. ఏం పెడతాడు? పరీక్ష ఉంటుంది. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 3 కార్యాలు 3 క్రియలు చేసి వాళ్ళకు నమ్మకం కలిగిన తర్వాత వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు. ఇది 4వది, ఒక పరీక్ష పెట్టాడు. ఈ పరీక్ష అనేది ఎలా ఉంటుందంటే, మిద్యానీయులు కొన్ని లక్షల మంది సైన్యం. ఇప్పుడు ఇశ్రాయేలు చెర నుంచి బయటకు రావాలి, వాళ్ళలోంచి విడుదల పొందాలి అంటే ఇశ్రాయేలు ఎవరితో యుద్ధం చేయాలి? మిద్యానీయులు యుద్ధం చేయాలి. లక్షల సైన్యం వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళతో మనం యుద్ధానికి వెళదాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని గిద్యోను అన్నప్పుడు, యుద్ధం చేయటానికి ఎవరైనా రండి అని అడిగితే గిద్యోను మాటను బట్టి యుద్ధం చేయటానికి 32,000 మంది వచ్చారు. ఎంతమంది? 32,000 మంది వచ్చారు. వాళ్ళేమో 10 లక్షలు. 32,000 మంది ఎంత? సుమారుగా 32,000 మంది వచ్చారు. సరే, ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి వాళ్ళు దేవుడు యుద్ధానికి పంపేయలేదండి. వీళ్ళు ఎందుకు నిలబడ్డారంటే, ఇప్పుడు ఏదైనా ఒక పోటీలో పాల్గొంటే గెలిచిన వాడికి కప్పు వచ్చినప్పుడు ఆడినోళ్ళకి కప్పిస్తారా, ఆడించిన వాళ్ళకి కప్పిస్తారా? ఆడిన వాడికే కదా. అప్పుడు యుద్ధంలో మనకు విజయం వస్తుంది కాబట్టి మనం కూడా యుద్ధంలో పాల్గొందామని 32,000 మంది వచ్చేసారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తాను చేర్చుకోడండి. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఎవరు ఏం చేస్తారు? మధ్యలో పరీక్ష ఉంటుంది. అలాగే దేవుడు గిద్యోనుతో అన్నాడు, వారిని నేను అంగీకరించాలంటే, వారిని నేను చేసే కార్యం కొరకు నిలబెట్టుకోవాలంటే వారిని పరీక్షించాలన్నాడు. వాళ్ళకి 2 టెస్టులు పెట్టాడు. ఈ 2 టెస్టులు అయ్యేటప్పటికి ఎంతమంది ఉన్నారో తెలుసా? 32,000 మందికి టెస్ట్ పెడితే 300 మంది పాస్ అయ్యారు. అంతా 300 మంది పాస్ అయ్యారు. అంటే ఆ టెస్ట్ అంత కఠినంగా ఉంటుంది అనుకున్నారేమో. నిప్పుల మీద నడవటమో, ముళ్ళ కంపల్లో తిరగటమో, అడవిలో తిరగటమో కాదండి. ఈ టెస్ట్ ఏంటో తెలుసా? వాళ్ళకి పెట్టిన టెస్ట్ ఇదండి. ఏంటో తెలుసా? నీళ్లు తాగే టెస్ట్ పెట్టాడండి. అందులో పేలిపోయారండి. నీళ్లు తాగటం కూడా ఒక పరీక్షేనా? అందులో కూడా వెళ్ళిపోతాం ఖచ్చితంగా. దేవుడు చేసే పరీక్షలు పెద్దగా ఉండవండి, చాలా చిన్నవి. అవి తప్పే అనుకో, మనం దాన్ని బట్టి ఫెయిల్ అయిపోతూ ఉంటాం. వాళ్ళకి దేవుడు పెట్టిన మొదటి పరీక్ష ఏంటంటే, ఈ వాక్య భాగమందు న్యాయాధిపతుల గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే వాళ్ళకి పెట్టినటువంటి ఆ మొదటి పరీక్ష 7వ అధ్యాయము 3వ వచనం చూడండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనువినట్లుగా ప్రకటించమని గిద్యోనుకు సెలవిచ్చాను. అప్పుడు జనుల నుండి 22,000 మంది వెళ్ళిపోయారు. ఫస్ట్ టెస్ట్లో ఎంతమంది ఫెయిల్ అయిపోయారట? 22,000 మంది. ఏమన్నాడు తెలుసా ఆయన? యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరికి వాడే మేమొత్తాం 32,000 మంది వచ్చారు. నిలబడేటువంటి వాళ్ళని చూసి, మీలో ఎవరికైనా ప్రాణం మీద ప్రీతి, యుద్ధం అంటే భయం ఉంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఎప్పుడైతే మీ ప్రాణం మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది, భయం లేకుండా వణుకు లేకుండా ఉన్నవాడు మాత్రమే ఉండండి అన్నాడో, ఈ మాట అనగానే 22,000 మంది వెళ్ళిపోయారంట. అక్కడికి వెనక్కి 22,000 మంది. అంటే నిలబడిన వాళ్ళందరూ ఎవరండి? నామకార్థంగా నిలబడారు తప్ప ఎవడో యుద్ధంలో ఇలాంటి రోడ్డు తీసుకెళ్తే యుద్ధం ఏమవుద్ది? ప్రతి దానికి భయపడి యుద్ధంలో నిలబడితే 22,000 మందిని బట్టి మిగతా వాళ్ళు కూడా ఏమవుతారు? ఇప్పుడు దేవుని విషయంలో కూడా లేఖన ప్రకారంగా ఆలోచించేది ఏంటంటే, దేవునికి
మందితో సంబంధం లేదు. సంఖ్య దేవునికి ముఖ్యం కాదు, సత్యమే దేవునికి ముఖ్యం. మంది దేవునికి ముఖ్యం కాదు, భక్తే దేవునికి ముఖ్యం. ఇంకా చెప్పాలంటే నేను చేసే పరిచర్య విధానంలో నేనే కనుక మందిరంలో సంఖ్య ముఖ్యం అనుకుంటే రామచంద్రపురంలో కానీ చినవానుగుడుములో కానీ ఇతర ప్రాంతాలలో కానీ జనాల్ని బాగా పోగేయగలను. నేను సంఖ్యే ముఖ్యం అనుకుంటే, కుర్చీలు నింపాలనుకుంటే ఎలాగా క్రీసు రాయిబారిలాగా సిలువేసుకుంటే రారా, కొబ్బరిను నమ్మితే రారా, కచ్చీపులు అమ్మితే రారా, బూడిదలో కూర్చుంటే రారా, అట్టుబొళ్ళు ఇచ్చి పిల్లలు పుడతారంటే రారా. ఒక 10 మందికి అట్టుబొళ్ళు ఇచ్చి 2 పిల్లలు పుట్టినా సరిపోతుంది కదా ఎవరో ఫలాఫలం రావడానికి. ఇలా అనేక మంది జనాలను తెచ్చుకోవటానికి. కానీ సంఖ్య అనేది దేవునికి ముఖ్యం కాదు, నాకు ముఖ్యం కాదు. సత్యములో నేను నా కుటుంబం నిలబడినా చాలు. సంఖ్యను చూసుకునేటువంటి వాడు దేవుడు కాదు. సత్యాన్ని వాక్య ప్రకారంగా బైబిల్ ప్రకారముగా ఉండేటువంటి సంఘములోనే సేవ చేయాలి, అలాంటి పరిచర్యనే జరిగించాలి. జనాన్ని పోగేసుకునే పని మంద కాదు. ఎవరైతే వాక్యమే కావాలనుకున్నారో వాళ్ళే నిలబడతారు, వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ కూడా గిద్యోను 37,000 వేలను బాగా చేస్తే ఈ మాట అనగానే 22,000 మంది వెళ్ళిపోయారు. గిద్యోనుకి ఆశ్చర్యం వేసింది. ఏంటి 32 తక్కువ అనుకుంటే 22,000 మంది వెళ్ళిపోయారు, ఈ 10,000 మందితో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు, భయపడతాడు ఆయన. అప్పుడు అన్నాడు, సరే ఈ 10,000 మందికి ఒక పరీక్ష పెట్టమన్నాడు. ఏంటంటే ఈ 10,000 మందిని తీసుకెళ్ళి ఒక చెరువు దగ్గర, ఒక కాలువ దగ్గర అందరినీ కూడా నీళ్లు తాగమని చెప్పమన్నాడు. ఇప్పుడు 10,000 మంది ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతున్నారు. నీళ్లు తాగేవాళ్ళు 3 రకాలుగా నీళ్లు తాగుతున్నారు. నీళ్లు తాగటము కూడా ఒక టెస్ట్ తెలుసా. పూర్వకాలం ఆ ఏరియాలో పెళ్లి చూపులకి వెళ్ళినోడికి ఫస్ట్ టెస్ట్ ఇదే. ఏంటో తెలుసా, పెళ్ళి కొడుకు టెస్ట్ ఇదే. మీకు ఎప్పుడైనా టెస్ట్ వచ్చిందా? మాకు అసలు పెళ్లి చూపులు లేవనుకోండి, ఫస్ట్ టెస్ట్ ఇదే. ఆ టెస్ట్ ఏంటంటే పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత ఒక గ్లాసు నిండా ఫుల్గా పెళ్లి కొడుకు నీళ్ళు ఇస్తారు, పట్టుకెళ్ళ నీళ్ళు ఇస్తారు. మా తాతలు చెప్పేవాళ్ళు. నీళ్ళు ఇచ్చినప్పుడు అంత ఫుల్గా ఉన్న నీళ్లు పెళ్లి కొడుకు పట్టుకుంటాడు, ఇలా పట్టుకుంటాడు. ఇలా పట్టుకున్నప్పుడు అతనికి మాత్రం వణుకుడు జబ్బు ఉంటే ఏమవుద్ది, ఫుల్గా ఉన్న నీళ్ళు ఏమవుతాయి, ఇలాగ అంటాడు కదా, ఏమవుతుంది, ఉడికిపోతాయి. ఇంకా అక్కడతో ఆ సంబంధం కట్టం. ఇంకొకటి, సరే వణుకుడు లేదు, బాగానే పట్టుకున్నాడు. ఇప్పుడు నిండా ఉన్న నీళ్ళు ఒలికిపోకుండా తాగాలంటే ఏం చేయాలి, ఖర్చు పెట్టి తాగాలి. ఖర్చు పెట్టి తాగాడంటే ఆడికి మేనస్ లేదని అర్థం, కట్టం. సరే ఎలా కాదులే, చక్కగా నీట్గా ఆలోచించి అలా ఫుల్గా ఉన్న నీళ్ళు ఎత్తిపట్టుకుని తాగితే ఏమవుద్ది, బట్టలన్నీ తడిసిపోతాయి. అప్పుడు వాడికి జ్ఞానం లేదని అర్థం. ఇప్పుడు వాడికి పెళ్లి సంబంధం కట్టవటమా కుదరటం అనేది నీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఎవరికి ఎదురవ్వలేదో ఏం చేయాలి తెలుసా, ఏం చేస్తాడో తెలుసా. జ్ఞానం కలిగిన వాడైతే పక్కన వేరే గ్లాసు ఉంటే ఆ గ్లాసులో కొన్ని నీళ్ళు వంచేస్తాడు. గ్లాసు కూడా పెట్టకపోతే ఆ గ్లాసు కొంచెం బయటకు పెట్టుకెళ్ళి కొన్ని నీళ్ళు పోసి తాగుతాడు. అప్పుడు సెట్ అవుతుంది. ఇది ఇప్పుడు పెట్టిన టెస్ట్ కాదండి, అప్పుడే దేవుడు పెట్టాడు ఒక టెస్ట్ అండి, నీటి ద్వారా పరీక్ష. నీటితో టెస్ట్ ఏముందలే, దాన్ని ఎవడు పట్టించుకుంటాను అనుకుంటామేమో. దేవుడు ప్రతి దాని యందు నీకు పెట్టేది పరీక్షే. పెద్ద పెద్ద పరీక్షలు మీకు రావండి. అగ్నిగుండంలో పడేస్తాను, ఉరి తీసేస్తాను, నిప్పుల మీద నడవ చేస్తాను, ఈ పరీక్షలు రావండి. చిన్న చిన్న పరీక్షలే. ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతే అన్నీ పోగొట్టుకుంటాం మనం. చిన్న చిన్నవేనండి. 20,000 ఉద్యోగం ఇస్తాను, ఆదివారం ఆరాధన మానేయమంటాడు. చిన్న టెస్ట్ అది. దాని విషయంలో ఏమవుతున్నావు, ఫెయిల్ అయిపోతావేమో. నీకు మంచి భోజనం పెడతాను ఆదివారం టైంలో అంటాడు. ఒక భోజనం కోసం చిన్న చిన్న పరీక్షలే, అవి పరీక్షలు అనుకో మనం. దేవుడు నిజంగా నాకు దేవుడా, లేకపోతే అగ్నిగుండంలో దూకేద్దా, దేవుడు నాకు దేవుడా, లేకపోతే నువ్వు అంటే నూట్లో దూకేద్దా అనుకునేటువంటి వాటిలో మనం మాట్లాడతాము తప్ప ప్రతి చిన్నది నీకు ఒక పరీక్షే. దేవుడు నీకు భోజనం పెట్టిన తర్వాత ప్రార్థన చేసుకుని తింటావా, ప్రార్థన చేయకుండా తింటావా, ఒక టెస్ట్ అది. ఎంతమంది పాస్ అవుతారు అందులో? అది నీ జీవితం నిర్ణయిస్తుంది తెలుసా, అది నీ భక్తి నిర్ణయిస్తుంది తెలుసా.
నీళ్లు కూడా పెట్టి అక్కడ అన్నాడు వాళ్ళతో, ఈ 10,000 మందిని నీళ్లు తాగమన్నాడు. 10,000 మందిని నీళ్లు తాగుతున్నారు. అక్కడ 10,000 మంది నీళ్లు 3 రకాలుగా తాగుతున్నారండి. ఎలా తాగుతున్నారో చూడండి వాక్య భాగంలో మనం చూసినట్లయితే. చూడండి 5వ వచనం. అతడు నీళ్ల యొద్దకు జనులను దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లు గతికిన ప్రతి వానికిని, త్రాగుటకు మోకాళ్ళుని కొరింగిన ప్రతి వానికిని వేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటుకు అందించుకుని గతికిన వారి లెక్క ఎంతమంది? 300. ఇప్పుడు నీళ్ళు ఎలా తాగుతున్నారంటే, కొంతమంది చెరువులో నీళ్ళు కదా, కుక్క కతికినట్టు కదుగుతున్నారంట. కుక్క తక్కడం అంటే కుక్క మూతిలో నీటిలో మూతి పెట్టి తాగుతుంది కదా, అలాగే వీళ్ళందరూ కూడా కింద ఎలా పడుకుని అందులో మూతి పెట్టి నీళ్ళు తాగుతున్నారంట, ఒక రకం. రెండవ వాళ్ళు మోకాళ్ళు పెట్టి మోకాళ్ళ మీద ఉంగని ఏళ్ళ కూడా పట్టుకి ఇలా మూత ఎక్కడ పెడుతున్నారు, నీటిలో పెట్టి తాగుతున్నారంట. కొంతమంది మాత్రం నిలబడి దోషుడితో నీళ్ళు ఇలా తీసుకొని నిలబడి తాగుతున్నారంట. ఇలా నిలబడి దోషుడితో ఇలా వంగుని నీళ్లు తీసుకుని తాగేవాళ్ళు ఎంతమంది అంటే 300 మంది. కుక్క కతికినాడు వద్దన్నాడు. మోకాళ్ళ మీద కూర్చుని అందులో మూతి పెట్టి తాగేవాడు వద్దన్నాడు. దోషుడితో నీళ్లు తీసుకున్నవాడు మాత్రమే ఉంచాడు. ఎందుకో తెలుసా? దీని అర్థమేంటో తెలుసా? జరిగిందే. ఇప్పుడు పూర్తిగా కుక్క కతికినట్లుగా మూత అంతా అందులో పెట్టి నీళ్లు తాగుతుంటే ఇటు నుంచి ఎవడొస్తాడు, ఇటు నుంచి ఎవడొస్తాడు, ఏం తెలుస్తుంది వీడికి? అంటే వీడికి ఒక పని మీద జాగ్రత్త తప్ప రెండోది ఆలోచించడం. వీడు మోకాళ్ళ మీద ఉండి కూడా మళ్ళీ మూత అందులో పెట్టినవాడు కూడా అంతే. కానీ దోషులు నీళ్ళు తీసుకున్నవాడు ఏం చేస్తాడు? ఆ నీళ్లు తాగుతున్నప్పుడు వాళ్ళంతా చూడగలరు వాడు. కనుక ఒక పని చేస్తూ అన్నీ పరీక్షించగలిగినటువంటి వాడే జ్ఞానం కలిగిన వాడు. ఇలాగ ఒక పని పెడితే అందులోనే మూతెట్టేవాడు జ్ఞానం కలిగిన వాడు కాదు. కనుక అలా నిలబడి నీళ్లు తాగిన వాళ్ళు ఎంతమంది అంటే 300 మంది. దేవుడు అన్నాడు, ఈ 300 మంది నుంచి మిగతా వాళ్ళని పంపేయమని చెప్పాడు. ఇలా వాళ్ళకైనా పరీక్ష అంటే విశ్వాసిగా ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్ష ఉంటుంది. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 2వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. అంటే విశ్వాసానికి ఎవరికి ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఏముంటుంది? పరీక్ష ఉంటుంది. ఏముంటుంది? వాళ్ళకి నీళ్లు తాగమని పరీక్ష పెట్టాడు. ఇలా ప్రతి విశ్వాసికి కూడా పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష అందు నిలబడాలి. ఈ వీళ్ళకి వచ్చినటువంటి పరీక్షను మనం చూసినట్లుగానే విశ్వాసగా నువ్వు అనుకుంటే, నేను విశ్వాసం గలవాడిని అనుకుంటే, నీకు జరిగిన కార్యాలను బట్టి దేవుని నమ్మితే, నమ్మిన దాన్ని బట్టి కొన్ని పరీక్షలు ఉంటాయి. కొంతమందికి దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు. ఏమిచ్చి? దేవుడు ఇచ్చిన తర్వాత ఎలా ఉన్నారని పరీక్షిస్తాడు. కొంతమందికి దేవుడు ఇవ్వకుండా టెస్ట్ చేస్తాడు, ఇవ్వకపోతే ఎలా ఉంటారు. కొంతమందికి ఇచ్చి తీసుకుని పరీక్షిస్తాడు. మనం చేయమా? కొంతమంది మనుషుల విషయంలో పరీక్షలు మనం చేయమా? మనం కేసు వచ్చింది భీమవరం తరపున కుటుంబం దగ్గర. ఆమె వేరే దేశానికి పని చేయడానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన 3 నెలల తర్వాత కొంచెం ఆమె మీద ఆయనకి డౌట్, వాళ్ళ కుటుంబానికి డౌట్ వచ్చి 5 కాసుల బంగారాన్ని టేబుల్ మీద వదిలిపెట్టేసి దాని ముందు ఒక సీసీ కెమెరా సీక్రెట్గా పెట్టి వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోయారు. 10 దాకా బాగానే ఉందంట, ముట్టుకోలేదు. 10 తర్వాత చూసే కొద్ది ఏం పుట్టింది ఆమెకి? ఆశ పుట్టి గబగబా దాన్ని పట్టుకెళ్ళి తన బట్టలు ఎక్కడో అడుగుని పెట్టేసుకుంది. సాయంత్రం వచ్చి బంగారం అంటే నాకు చూడాల. పొద్దున్న దాకా అడిగారంట, చెప్పలా. పొద్దున్నే పోలీసుని పిలిచి తీసుకెళ్ళి ఏం చేశారంటే కేసు పెట్టారు. వాళ్ళు కొంత ఫైన్ వేసి జైలు వేసి తిరిగిటికి పంపించారు. ఆమె ఇక్కడి నుంచి వెళ్ళటానికి అయిన ఖర్చు 1,50,000. అక్కడ ఆమె విషయంలో పెట్టిన ఖర్చు 1,50,000. 3 లక్షలు అప్పు పెట్టుకొచ్చింది ఇంటికి. ఎలా ఉంటుంది పరిస్థితి? ఏం చేశారు వాళ్ళు? ఇచ్చి టెస్ట్ చేశారు. చేయరా? కొంతమంది విషయంలో తీసుకుని పరీక్షిస్తారు. మనమే పిల్లల విషయంలో చేయమా? కొన్నిసార్లు పిల్లల దగ్గర వాడికి చాకలెట్టు వాడి దగ్గరికి తీసేసుకుని చూస్తాం, ఏడుస్తాడా ఏడన్నా, వాడికి జ్ఞాపకం చాట ఇస్తాం కదా. దేవుడు కూడా నీకు ఒక పరీక్ష పెడతాడు, తీసుకుని పరీక్ష పెడతాడు. కొన్నిసార్లు ఇచ్చి తీసేసుకుని కూడా టెస్ట్ చేస్తాడు. కానీ స్వల్పమైన పరీక్షలు, నువ్వు శోధనలోంచి బయటకు రావాలంటే, శ్రమలోంచి బయటకు రావాలంటే, ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు చేస్తాడు కాదు,
పరీక్షలో కూడా మనం గెలవాలి. ఇక్కడ ఆ పరీక్షలో 300 మంది గెలిచారు. ఇప్పుడు గిద్యోనికి పరీక్ష, 300 మంది ఏం చేస్తాడు అని లక్షల మందిని గిద్యోను 300 మంది ఓడించాలంటే ఏం చేయగలిగినటువంటి వాడుగా ఉంటాడు అనే దానికి వచ్చేటప్పటికి అప్పుడు దేవుడు అన్నాడు, పరీక్షలో గెలిచారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు యుద్ధానికి వెళ్ళకూడదు. పరీక్షలో గెలిస్తే నీ ఇష్టమా? కొంతమందిని బాప్తిసం పొందాను కాబట్టి నా ఇష్టం అనుకుంటారండి. బాప్తిసం పొందిన మాత్రాన ఏదైనా నీ ఇష్ట ప్రకారంగా చేయడానికి లేదు. వాక్యం తెలిసినంత మాత్రాన ఆదివారం ఆరాధన నా ఇష్ట ప్రకారంగా చేయడానికి లేదు. ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వాడైనా వాడు చేసే పని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పరీక్షలో గెలిచిన 300 మంది అన్నాడు. ఇప్పుడు మనం ఒక ప్రణాళికబద్ధంగా నడవాలి. మూడోది చెప్పాడు, ప్రణాళికను అనుసరించాలని చెప్పాడు. ఆ ప్రణాళిక ఏంటంటే న్యాయపతుల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. న్యాయపతుల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతులు ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టి కుండను ఆ కుండలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఇక్కడ చూడండి, ఇప్పుడు గిద్యోను ద్వారా దేవుడు ఒక ప్రణాళిక ఇస్తున్నాడు. గిద్యోను అంటున్నాడు, నేనేం చేస్తానో అది మీరు చేయండి. అంటే ఇప్పుడు 300 మంది ఎవరిని అనుసరించాలి? గిద్యోనుని. గిద్యోను ఎవరిని అనుసరిస్తాడు? దేవుడు చెప్పినట్టు ఈయన చేస్తే ఈయన చెప్పినట్టు 300 మంది చేయాలి. ఇక్కడ ఆయన అన్నాడు, ఈ రాత్రి మనం యుద్ధానికి వెళ్తాం, కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీకు నచ్చినవి కాదు, ఒక 3 తీసుకోండి. ఒకటేంటో తెలుసా? బోర తీసుకోండి. ఏం పట్టుకోండి? 300 మంది చేతుల్లో బోర ఉండాలి. బోర తీసుకొని ఇంకొకటి ఏంటో తెలుసా? మట్టి కొండ తీసుకోండి. మట్టి కొండ. ఆ కొండలో దివిటీలు అంటే ఏంటి? దీపాలు పెట్టండి. మట్టి కొండలో దీపం పెట్టి ఒక చేతి బోరెచ్చుకొని మీరు రండి అన్నాడు. యుద్ధానికి వెళ్ళేవాడికి ఏం కావాలి? కత్తి కావాలి, డాలు కావాలి. ఇక్కడ కత్తి లేదు, డాలు లేదు. బోర పట్టరండి, మట్టి కొండ పట్టరండి, దివిటీలు పట్టరండి అని చెప్పాడు. అలా 300 మంది తీసుకున్నాక 300 మందిని 3 గ్రూపులు చేశాడు. 3 గ్రూపులు చేసి మిద్యానీయుల సైన్యం అంతా మైదానంలో ఉంటే రాత్రిపూట ఈ 300 మందిని 3 వైపులు పంపించాడు. వాళ్ళందరూ బాగా నిద్రపోయిన టైంలో 300 మంది ఆ లక్షల మంది సైనికులు చుట్టూ నిలబడ్డారు. అప్పుడు గిద్యోను ఏం చేశాడంటే తన చేతిలో ఉన్న బోర గట్టిగా ఊది యువతల చేతిలో ఉన్న కొండను పగలగొడతా దివిటీలు వెలిగించాడు. ఎప్పుడైతే చుట్టూ ఒకేసారి బోర వినపడిందో, కొండలు పగిలిపోయిన శబ్దం వచ్చిందో, దివిటీలు అకస్మాత్తుగా వెలుగుతున్నాయో, ఈ వెలిగిన తర్వాత వాళ్ళందరూ ఏమన్నారంటే యెహోవాకు జయము, గిద్యోనుకు జయమని అరిచారు. ఎప్పుడైతే ఇంతమంది చుట్టూ వచ్చారు, దీపాలు వెలుగుతున్నాయి, బోర్లు ఊతున్నారు, కొండలు పగిలిపోయినాయో, ఇంకా యెహోవా దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఏదో గొప్ప సైన్యాన్ని తీసుకొచ్చేసాడు, మనం అందరం వీళ్ళకి దొరికిపోయామని భయం వేసి అన్ని లక్షల మందిలో ఎవడో వీళ్ళ మీదకి యుద్ధానికి రాలా. అన్ని లక్షల మంది వాళ్ళని వదిలిపెట్టి తమ ప్రాంతాలు వదిలిపెట్టి వాళ్ళందరూ పారిపోయారు. వాళ్ళు పారిపోయిన తర్వాత ఈ మిద్యానీయుల యొక్క రాజుని ఎఫ్రాయిమీయులు వాళ్ళు హతం చేస్తారు. అంటే కత్తి లేకుండా వాళ్ళకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేన్ని బట్టి? దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా వారు నడుచుకోవటాన్ని బట్టి. మరి ఇప్పుడు కూడా మనం ఏదైనా సాధించాలంటే పాపం చేసావని నీకు తెలియాలి. దాని కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బాప్తిసం పొందాలి, రొట్టె విరవాలి. ఆ రొట్టె విరిచిన తర్వాత దేవుడు చేసిన కార్యాలు గుర్తించాలి. దేవుడి కార్యాలు గుర్తించిన తర్వాత పరీక్షలో నెగ్గాలి. పరీక్షలో నెగ్గిన తర్వాత దేవుని ప్రణాళిక మనకి తెలియాలి. దేవుని ప్రణాళిక ఏంటి? ఆ ప్రణాళిక ఎలా అనుసరించాలంటే చివరిగా చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూడండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి. సంకల్పం అంటే ఏంటి? ప్రణాళిక, ప్లాన్. అప్పుడు మిద్యానీయుల విషయంలో దేవుని ప్లాన్ ఏంటి? 3 గ్రూపులుగా విడిపోవాలి, 3 వస్తువులు పట్టుకెళ్ళాలి. మరి ఇప్పుడు మనుషులందరి విషయంలో ప్లాన్ ఏంటి? 1 విశ్వాసం ఉండాలి, 2 బాప్తిసం పొందాలి,
3 తప్పక సంఘ సహవాసంలో కొనసాగాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. ఈ సంకల్ప ప్రకారంగా పిలువబడిన వారికి దేవుడే సమస్తము సమకూర్చి మేలు జరిగిస్తాడు. ఎప్పుడైతే ఆయన ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు 300 నడుచుకున్నారో వారు సాధించలేని గొప్ప విజయాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. మరి మనకు దేవుడు ఎలాంటి విజయం ఇస్తాడో తెలుసా? మన కొరకు దేవుడు ఇవ్వాలనుకునే విజయం ఎలా ఉంటుందంటే, అదే రోమపత్రిక 8:37 చదవండి. రోమేలు రాసిన పత్రిక 8:37 అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా అన్నిటిలో ఏం పొందుతాం? అత్యధిక విజయం పొందుదాము. అత్యధిక విజయం కాదు, అత్యధిక విజయం అంటే ఇంకంతకంటే గొప్పది ఇంకేమీ లేదండి. ఇప్పుడు విజయం పొందటం వేరు, అత్యధిక విజయం అంటే నిన్ను ఓడించేవాడు ఇంకెవడో కూడా అంత గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు ఆయన ప్రణాళిక ప్రకారం ఎప్పుడైతే నడుచుకుంటావో, ఇక్కడ మిద్యానీయుల విషయంలోనే వాళ్ళకి విజయమేమో. ఇక్కడ ఏమన్నాడు ఈ వాక్యంలో? అన్నిటి యందు, ఆరోగ్య స్థితి యందు, ఆత్మీయ స్థితి యందు, పాపం స్థితి యందు, కుటుంబ స్థితి యందు, అన్ని విషయాల్లో దేవుడు నీకు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. ఆ విజయాన్ని దేవుడు ఇవ్వాలంటే గిద్యోనుతో విజ్ఞానం మనం సంపాదించుకోవాలి. గిద్యోనుతో విజ్ఞానం ఏంటి? వాళ్ళు చేసినటువంటి 6 విషయాలు చెప్పాను నేను. ఏంటది? ఫస్ట్ పాపం చేశారు, రెండవది ప్రార్థన చేశారు, మూడవది క్రియలు కనుగొన్నారు, నాలుగవది పరీక్షలో గెలిచారు, ఐదవది ప్రణాళికగా నడుచుకున్నారు, ఆరవది విజయాన్ని సాధించారు. మరి మనకు కూడా విజయం సాధించాలంటే అది దేవునికి అన్ని విషయాలకు సాధ్యం. కానీ గ్రహించవలసిన విషయం ఏంటంటే, శక్తితో చేయలేని దాన్ని భక్తితో మనం చేయగలం. తెలుసా? వీళ్ళు తమ శక్తితో గెలిచారా? 300 మంది శక్తి ఎంత? దేంతో గెలిచారు వాళ్ళు? భక్తితో వాళ్ళు గెలవటాన్ని మనం చూస్తున్నాం. ఇంకొకటి, పరిగెత్తి చేయలేని దాన్ని ప్రార్థనతో చేయగలం. ఏం చేయగలం? నువ్వు ఎంత పరిగెత్తినా సాధించలేవండి. పరిగెత్తి చేయలేని దాన్ని కూడా ప్రార్థనతో చేయగలం. ఇంకోటి చెప్పాలంటే, ఆరాటపడి చేయలేని దాన్ని దేవుని ఆరాధించేయగలం. నువ్వు ఎంతో ఆరాటపడిపోతే ఏం జరగదండి. నెమ్మదిగా సమాధానంగా ఆరాధన చేయి. 2 గంటల పాటు నెమ్మదిగా ఉండలేకపోతున్నాం మనం. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు. ఆరాట పడకుండా నువ్వు దేవుడు ఎందుకు గొప్ప కార్యాలని చూడగలిగే ధన్యతను దేవుడు మనకైతే ఇస్తాడు. అలాంటి ధన్యత మనందరికి దేవుడు కలుగు చేయనట్లుగా గిద్యోనుతో విజ్ఞానం అనే దీంట్లో మనము విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. దేవుని వలన అత్యధిక విజయాన్ని పొందుదాం. దేవుడి మాటలు మనందరి హృదయాలలో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తి